టెంపుల్ చూడగానే మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది నేను ఎక్కడికి వచ్చేసానో. మీకు గనుక అర్థమై ఉంటే కామెంట్ లో చెప్పండి. హాయ్ హలో వెల్కమ్ టు మై మినీ వ్లాగ్. ఇప్పుడైతే నేను విజయవాడ అయితే వచ్చేసాము. మా మామయ్య అయితే తిరుపతికి అయితే మొక్కుకున్నారంట. మేమైతే ఫ్యామిలీ వాళ్ళం అందరం అయితే వెళ్ళైతే తిరుపతిలో దర్శనం చేసుకొని వచ్చేటప్పుడు అయితే దుర్గమ్మ దర్శనం కూడా చేసుకున్నాం. ఇప్పుడైతే మేము తిరుపతి నుంచి విజయవాడకైతే దర్శనం కోసం అయితే వచ్చేసాము. వచ్చేసిన తర్వాతనైతే ఆర్జీవి గాంధీ పార్క్ కి అయితే వెళ్ళాము. కాసేపు అయితే వెయిట్ చేద్దామని. ఏంటి విజయవాడ దర్శనంకి వచ్చి మీరు పార్క్ కి వెళ్ళారని అనుకోవచ్చు. మీరు మాతో వచ్చిన వాళ్ళకైతే ఇద్దరు ముగ్గురికి అయితే ట్రైన్ మిస్ అవ్వడం వల్ల మేమైతే ఇక్కడ కాసేపు వెయిట్ చేద్దాం అనుకున్నాము. పార్క్ అయితే చాలా నీట్ గా చాలా పెద్దగా ఉంది, విశాలంగా చూడనికైతే బాగుంది వ్యూ. మేమైతే తిరుపతికి 15 మెంబర్స్ దాకా వచ్చాము. మాతో వచ్చిన వాళ్ళు ఒక 4 మెంబర్స్ అయితే మిస్ అయ్యారు, వెనకాల వస్తున్నారు బస్ లో, అందుకే వెయిట్ చేస్తున్నాము. టికెట్ ప్రైస్ వచ్చేసి ఈచ్ వన్ 20 రూపీస్ అయితే పడింది. కానీ 20 రూపీస్ కి వర్త్ కూడా చేయలేదబ్బా. మేమైతే టోటల్ 300 రూపీస్ దాకా అయితే ఖర్చు అయింది మాకు టికెట్స్ కి అయితే. మేమైతే ఒక 5 మినిట్స్ కూడా ఆ పార్క్ లోనైతే స్పెండే చేయలేదు. ఎందుకు స్పెండ్ చేయలేదు, స్పెండ్ చేయడానికే వెళ్ళిరని మీరు అనుకోవచ్చు. కానీ మాకైతే అక్కడ ఒక పర్సన్ అయితే చెప్పారు దర్శనం టైమింగ్స్ నైట్ 9:40కే క్లోజింగ్ అంట. ఇక మేమైతే ఆర్జీవి గాంధీ పార్క్ నుంచి అయితే ఉరుకులు పరుగులు తీసుకుంటూ కృష్ణా నది ఒడ్డుకు వచ్చేసి అయితే స్నానాలు అయితే చేసాము. ఫ్రెష్ అప్ అయ్యి అయితే మేమైతే ఇక దర్శనంకి అయితే వెళ్ళి దర్శనం కూడా కంప్లీట్ చేసుకొని అయితే బయటకు వచ్చాము. లోపలికైతే ఫోన్స్ అలవ్ లేవు కాబట్టి. మాకు ఎలాగో తిరుపతిలో కూడా దర్శనం కాలేదు కదా, ఎక్కడైనా దర్శనం అవుతుందో లేదో అని టెన్షన్ తో వెళ్ళాం. కానీ చాలా బాగా దర్శనం అయితే అయ్యింది. మా దర్శనం కంప్లీట్ అయ్యేసరికి అయితే మాకు అక్కడ అన్నప్రసాదం అయితే స్టార్ట్ చేశారు. మేమైతే అన్నప్రసాదం తినేసి అయితే కిందికైతే వచ్చేసాము. ఇక్కడ వ్యూ అయితే చూడండి, ఓం గుర్తు అయితే చాలా బాగుంది. ఆ గుర్తు చూడగానే అదొక వైబ్. చూడండి ఎంత బాగా క్లిక్ చేశాను ఆ వీడియోనైతే. ఆ ఓం గుర్తు అయితే భలే వచ్చింది. ఇక మేమైతే దర్శనం కంప్లీట్ చేసుకొని కిందికి వచ్చి అయితే లడ్డూస్ అయితే తీసుకొని అయితే కింద కూర్చొని అయితే ప్రసాదం అయితే తింటున్నాము. ఒక్క చిన్న లడ్డు ప్రైస్ వచ్చేసి 15 రూపీస్. మేమైతే ఒక 300-400 రూపీస్ అయితే తీసుకున్నాము. ఒక 20 లడ్డూస్ దాకా. లడ్డూలు తీసుకొని అయితే మేమైతే అందరం కూర్చొని అయితే తిన్నాము. లడ్డు టేస్ట్ అయితే చాలా బాగుంది. విజయవాడలో మా దర్శనం అయితే ఇలా జరిగింది. ఫుల్ వీడియోనైతే అప్లోడ్ చేస్తాను, చూసి ఒక లైక్ ఒక కామెంట్ సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. థ్యాంక్ యూ, బై బాయ్.